నుంచి ఎవ్వరు వచ్చినా సరే కానీ ఆ నైట్ ఓవర్లలో తెల్లవారుజామున మాత్రము చాలా వరకు హై స్పీడ్లో రావడమే కారణము అని అంటున్నారు. అందులో ఒకటి నిన్న న్యూ ఇయర్ అవ్వడంతో కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కు వెళ్ళి వస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఆ మహిళ న్యూ ఇయర్ సెలబ్రేషన్ నుంచి వస్తున్నట్టుగా గమనించారు పోలీసులు. అయితే ఇంకొకటి ఈ ఇద్దరు అబ్బాయిలు కూడా వాళ్ళు మరి అక్కడి నుంచి ఆ సమయానికి వస్తున్న టైంలో కూడా బైక్ కూడా ఓవర్ స్పీడ్లోనే ఉన్నట్టుగా కూడా పోలీసులు అయితే చెప్తూ ఉన్నారు. మరి ఆ ఓవర్ స్పీడ్తోనే గుద్దడం వల్ల కూడా స్పాట్లో తను మృతి చెందడం జరిగింది. మరి శ్రీకాంత్ పరిస్థితి కూడా తను ఇప్పుడైతే ఐసీయూలోనే ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తూ ఉంది మనోజ్. మరి ఐసీయూలో అక్కడ ట్రీట్మెంట్ జరుగుతున్నప్పటికీ బంధువులంతా కూడా అక్కడైతే ఆందోళనకరంగానే ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇక్కడ మాత్రము మృతి చెందిన వ్యక్తిని మాత్రము అస్సాంకి తరలిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది మనోజ్. రైట్. సో ప్రెజెంట్ నిర్మల అమ్మాయిని అదుపులోకి తీసుకున్నారా పోలీసులు? అమ్మాయి మద్యం మత్తులో ఉంది. అట్ ది సేమ్ టైం బైక్ వైపు వస్తున్న వాళ్ళు వెనకాల భాగం కారు పూర్తిగా నుజ్జునుజ్జు అయిపోయింది కాబట్టి బైకర్లో వెళ్ళిపోయి కారును ఢీ కొట్టారా? ఆ బైక్ వాళ్ళ వెనక నుంచి కార్ని ఢీ కొట్టినట్టుగా తెలుస్తుంది. ఆ ఘటనకి సంబంధించి మరి అమ్మాయి కూడా తలకు గాయమయ్యి తన ఎడమ చేతికి కూడా గాయం అవడంతో పోలీసులు ఆ అమ్మాయిని కూడా మెడికోర్ హాస్పిటల్కి తరలించినట్టుగా సమాచారం ఉంది. ఆ అమ్మాయి ఇప్పుడు ప్రస్తుతము పోలీసుల అదుపులోనే ఉంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హాస్పిటల్లో పోలీసుల ఆధ్వర్యంలోనే అక్కడ ట్రీట్మెంట్ కూడా కొనసాగుతున్నట్టుగా తెలుస్తూ ఉంది మనోజ్. రైట్, థ్యాంక్ యూ నిర్మల. సో ఈ సంఘటన మాదాపూర్లో ఈరోజు తెల్లవారుజామున చోటు చేసుకుంది. మై హోమ్ అపార్ట్మెంట్స్కి ఎదురుగా రోడ్డు పైన ఒక కారు వేగంగా వెళ్తోంది. అదే వేగాన్ని ఒక బైకర్ కంటిన్యూ చేస్తూ వచ్చాడు. సో కార్ని వేగంగా వచ్చి ఢీ కొట్టడంతో కారు వెనక భాగం పూర్తిగా నుజ్జునుజ్జైపోయింది. ఆ కారులో ఒక అమ్మాయి సుచరిత అనే అమ్మాయి ప్రయాణిస్తోంది. ఆమె తలకి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. సో అటు బైకర్ కూడా స్పాట్లోనే మరణించినట్టు తెలుస్తోంది. మరో బైకర్కి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. ఆయన కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. విజువల్స్లో చూస్తున్నాం. అక్కడ ఫోటోలో కనిపించినటువంటి ఆ యువకుడే ఈ సంఘటనలో స్పాట్లో మరణించాడు. సో అతివేగం ప్రమాదకరమని చెప్పి ఎంత చెప్తున్నా ఎవరు పట్టించుకోవడం లేదు. రోడ్ల పైగా మరి హైదరాబాద్ లాంటి రోడ్లో 40 స్పీడ్ దాటుతున్నామంటేనే అది వేగంగా గమనించండి. ఎదురుగా వచ్చే వాహనాలు, ఆటో డ్రైవర్లు సందు గొంతుల్లో ఈ రకంగా వేగంగా కనుక మనం కంటిన్యూ చేస్తే డెఫినెట్గా ప్రమాదానికి గురే అవకాశాలు ఉన్నాయి. ఇక తాగిన మైకంలో చాలా పెద్ద మొత్తంలో ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. మరి ఆ బైకర్ కొంత మద్యం మత్తులో ఉన్నట్టుగానే తెలుస్తోంది. అటు మహిళ కూడా, ఆ యువతి కూడా కొంత మద్యం మత్తులో పార్టీకి అటెండ్ అయి తిరుగు ప్రయాణం చేస్తున్న సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. సో బైక్ మనం చూస్తున్నాం పైన విజువల్లో TG079390. సో ఆ నెంబర్ గల బైక్ వచ్చి ఈ కారుని ఢీ కొట్టి తెల్లవారుజాము 4 గంటలకి సంఘటన చోటు చేసుకోవడంతో ఒకసారిగా పోలీసుల సంఘటనా స్థలాన్ని చేరుకొని అక్కడ ఉన్నటువంటి క్షతగాత్రుల్ని ఆసుపత్రి తరలించారు. సో ఈ సంఘటనలో ఒకరు మరణిస్తే మరొకరికి చాలా తీవ్రంగా గాయాలే. ఆ మహిళకు కూడా కొంత తీవ్రంగా గాయాలవడంతో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. मेरा नाम दुलाल दास है और जो मेरा मामूल बोरो एक्सीडेंट हुआ है वो मेरा फ्रेंड है। उनका सुबह करीब 2-2:30 बजे को वो अपना फ्रेंड का रूम से अपना रूम आ रहा था। उस टाइम इनरपीट मॉल का पास में कोहिनूर होटल का ओपोजिट साइड में उधर एक कार का साथ मतलब कार सामने से जा रहा था। वो कार थोड़ा ब्रेकिंग का वजह से वो स्लो होने की वजह से वो क्या हुआ वो कंट्रोल नहीं कर पाया बाइक और वो जाके उसका साथ मतलब टकरा गया है और उसका वजह से वो थोड़ा एक्सीडेंट हो गया है। और जो मेरा दोस्त था और वो उसका जो पीछे बैठ रहा था उसका अनफॉर्चुनेटली डेथ हो गया हम लोग हॉस्पिटल लेके आने के बाद। और एक जो चला रहा था बाइक वो अभी आईसीयू में इमरजेंसी में है, सीरियस है और वही है अभी धूप लगा